హాయ్ మా, ఎలా ఉన్నారు? నేనైతే పర్ఫెక్ట్గా ఉన్నాను. బ్యాక్ టు నార్మల్ వచ్చేసాను. ఫుల్ ఎనర్జెటిక్గా అయిపోయాను. మళ్ళీ బాగా తింటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ హెవీగా, నైట్ డిన్నర్ కొంచెం లైట్గా. ఒక్కోరోజు అది కూడా బాగానే తింటాను. సో అంతకుముందు చెప్పాను కదా, కొంచెం నీరసంగా ఉండిందని. ఇప్పుడు ఇలా నా వాయిస్ కూడా మామూలుగా అయిపోయింది. ఇకపోతే ఈరోజు మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే శారీస్, బ్లౌజెస్ చూపిస్తాను. శారీస్ పెద్ద ఏం చూపించానులేండి. ఇవన్నీ మా తమ్ముడు కూతురు అభిజ్ఞ పెళ్ళికి కుట్టించుకున్నామన్నమాట. కొన్ని నిరుపమా దగ్గర కుట్టించాను, కొన్ని విశాల దగ్గర కుట్టించాను. ఫస్ట్ నిరుపమా దగ్గరవి చూపిస్తాను. మీరు ఏదన్నా బొటీక్కి వెళ్ళేటప్పుడు మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఆల్రెడీ బొటీక్స్ వెళ్ళే వాళ్ళకి తెలిసే ఉంటుంది, కంపారిటివ్గా ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉంటాయమ్మా. సారీస్ కానివ్వండి, బ్లౌజెస్ కానివ్వండి, స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే కంఫర్టబిలిటీ ఏంటంటే మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ కుట్టిస్తారు, మనకు నాలెడ్జ్ ఉంటే, లేదా వాళ్ళే మనకు చెప్తారు. సో టైం లేని వాళ్ళకి, అంటే షాప్స్కి వెళ్ళి వెతుక్కునే టైం లేని వాళ్ళకి, కొంచెం డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళకి బ్లౌజెస్ స్టిచ్చింగ్ బొటీక్స్కి వెళ్ళడం మంచిది. నేను నిరుపమా దగ్గరికి, విశాల దగ్గరికి వెళ్ళమని నేనేం చెప్పడం లేదు. ఇద్దరు నాకు ఇష్టం కాబట్టి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తూ ఉంటాను. విశాల నా ఫ్రెండ్ యాక్చువల్గా, ఎప్పటి నుంచో మేము ఇద్దరం కలిసి సారీస్ బిజినెస్ కూడా చేశాము. నిరుపమ ఈ మధ్య ఒక 5-6 ఇయర్స్ నుంచి పరిచయం అయింది, మా బాబు పెళ్ళికి ముందు నుంచి అన్నమాట. చాలా చక్కగా డిజైన్ చేసి ఇస్తుంది. కాకపోతే బోర్ ఏంటంటే మీరు ఒక 6 నెలల ముందు ఇవ్వాలి, లేకపోతే అంత ఫాస్ట్గా ఇవ్వరు. ఇద్దరు అంతే, వీళ్ళే కాదు ఎవరైనా అంతే అంటాను అనమాట నేను. సో మనకు కొంతమంది నచ్చుతారు, వాళ్ళల్లో వీళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టం. నేను మిగతా వాళ్ళ దగ్గర కూడా ట్రై చేశాను చాలామంది దగ్గర, కానీ వీళ్ళ దగ్గర ఎక్కువ ఇస్తాను. ఎందుకంటే నాకు బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. మెయిన్ బ్లౌజ్ కరెక్ట్గా లేకపోతే ఆ శారీకి అందమే పోతుందా, ఏమాత్రం అటు ఇటు చేసినా కానీ. సో నేను బ్లౌజెస్ కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తాను. డిజైనింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీరు అనొచ్చు, మీకు 60 ఇయర్స్ మేడం, మీకు అవసరమా అని. అవసరమేమో, ఇంకో 10 ఇయర్స్ తర్వాత కూడా ఇలా వేసుకుంటానేమో, ఎందుకంటే ఇంట్రెస్ట్ కాబట్టి. కాకపోతే నా ఏజ్కి తగ్గట్టే వేసుకుంటాను. ఇప్పుడు మీకు షిఫాన్స్ కూడా చూపిస్తాను, నెట్టెడ్ క్లాత్ కూడా చూపిస్తాను. ఇవి మీ ఏజ్కి తగ్గట్టు అనకండి, బాగుంటాయమ్మా. మీరు కరెక్ట్ వేలో వేసుకొని దాన్ని హ్యాండిల్ చేయగలిగితే, మేనేజ్ చేయగలిగితే చాలా అందంగా ఉంటాయి. వీలైతే కొన్ని రోజుల తర్వాత ఫొటోస్ వస్తాయి, ఫొటోస్ పెడతాను, ఓకేనా? అభి పెళ్ళివి ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత ఒక్కొక్కటి కూడా చూపిస్తాను మీకు. అంటే తన ఫంక్షన్స్ ఆల్మోస్ట్ 11-12 ఫంక్షన్స్ ఉండున్నాయన్నమాట. అన్నీ చూపించకపోయినా కొన్ని చూపిస్తాను మీకు. ఇకపోతే ఇప్పుడు బ్లౌజ్ డిజైనింగ్ చూపిస్తాను. యాక్చువల్గా ఇది షిఫాన్ శారీమా. దీనికి ఒక స్టోరీ ఏంటంటే, ఇది యాక్చువల్గా ఇప్పుడు కుట్టించుకున్నది కాదు, స్నిగ్గి పెళ్ళికి కుట్టించాను ఇది. కానీ ఏం చేసిందంటే అమ్మాయి, నాకు బ్లౌజ్ కొంచెం చాలా హెవీగా కుట్టింది. నేను అంటే చాలా కొద్దిగా కుట్టమన్నాను, ముందంతా వర్క్ చేసేసింది. నాకు అది నచ్చలేదన్నమాట. షిఫాన్కి లాంగ్ స్లీవ్స్ ఫుల్ లాంగ్ స్లీవ్స్ అనమాట. పుష్ బ్యాక్ పెట్టమన్నాను కానీ పెట్టలేదు తను. సో ఇదన్నమాట. ఓకే, చాలా గ్రేస్ఫుల్గా ఉండింది. మీకు వీలైతే ఇప్పుడు పెట్టను కానీ నెక్స్ట్ వీడియోస్లో పిక్స్ పెడతాను. సో అంతా మిర్రర్ వర్క్ బ్లౌజ్ అంతా మిర్రర్ వర్క్. ఇదిగోండి ఇలా అన్నమాట. స్లీవ్స్ పొడవుగా చాలా స్టైలిష్గా ఉండింది. ఇది నేను మా అభి మెహందీ ఫంక్షన్ రోజు వేసుకున్నాను. చాలా క్యూట్గా ఉండింది శారీ. ఇకపోతే శారీకి ఏంటంటే పెద్ద వర్క్ ఏం లేదు, పళ్ళుకు మాత్రం ఒక పెద్ద డిజైన్ వేసింది, చూపిస్తానుండండి మీకు. అది పికాక్ అన్నమాట. ఇదిగోండి, ఇది పెద్ద పికాక్ ఇది కలర్ చాలా బాగుండింది. కలర్ నేనే చెప్పాను కాకపోతే తను కొంచెం వర్క్ వెరీ హెవీగా చేసింది, నేను కొంచెం లైట్గా చేయమన్నాను, కానీ చాలా బాగుండింది ప్యూర్ షిఫాన్ ఇది, సెమీ షిఫాన్ కాదు. ఇకపోతే ఇది జరీకోట అంటారు కదా, అది
ఇదిగోండి, ఇది పళ్ళు అన్నమాట. శారీ అంతా ఇదే డిజైన్ మా. సో దీనికి తగ్గట్టుగా బ్లౌజ్ డిజైన్ చేసింది ఇది. ఈ ఫ్యాబ్రిక్ కూడా తనే తీసుకునింది. ఇలా ఇలా చేసిందనమాట. ఇది ఫ్రంట్ అంటే ఇంకా మొత్తం కవర్ అయిపోతుంది కదా అని బ్యాక్ బాగా ఇచ్చింది, బాగుండింది. దీనికి మీకు బ్లౌజెస్ సపరేట్గా చూపిస్తాను నేను. ఇకపోతే ఇది చూపిస్తానండి. ఇది కంచిపట్టు చీరమ్మ. కాంబినేషన్ బాగుందని తీసుకున్నాను ఇది. ఇదిగోండి, ఇది సారీ, పళ్ళు ఇది. ఓకే, అంటే పళ్ళుకి లైట్గా వర్క్ చేసింది చూడండి. బ్లౌజ్కి బాగా చేసిందమ్మా. ఇదిగోండి, ఇది వెనకాల ఒక ప్యాచ్ పెట్టింది. సో స్లీవ్స్కి కూడా అన్నమాట ఇలా డిజైన్ ఇచ్చింది. ఆర్గంజా తీసుకునిందమ్మా. ఆర్గంజా తీసుకునేది మరీ ట్రాన్స్పరెంట్ కాకుండా డబుల్ లేయర్ వేసింది అనమాట, ఇది గుచ్చుకోకుండా. సో ఇది మీ క్లోజప్లో చూపిస్తాను. ఇది ఫ్రంట్ ఒకవైపే నేను ఇట్లా పెట్టించుకుంటాను మా, రెండో వైపు పెట్టించను. ఎందుకంటే పళ్ళు ఉండిపోతుంది కదా. ఇప్పుడు చూడండి, ఇటువైపు కనిపిస్తుంది, ఇటువైపు మీకు ఏం కనిపిస్తుంది? ఏం కనిపించదు. ఎందుకు వేస్ట్ వర్క్ అని చెప్పేసి దానికి కూడా మనం ఎక్స్ట్రా డబ్బులు పే చేయాలి కదా. నేను ఒకవైపే కుట్టిస్తాను పట్టు చీరలకంతా, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో. ఇకపోతే ఇది నా ఫేవరెట్ శారీ మా. యాక్చువల్గా ఇది తెచ్చుకొని 2-3 ఇయర్స్ అయిపోయింది నేను ఈ శారీ తెచ్చుకొని. ఏంలా జస్ట్ ప్లెయిన్ మా. ఇదిగోండి, దీనికి వర్క్ ఏం లేదు, నెట్టెడ్ అనమాట, నెట్టెడ్ ఆర్గంజా. కలకట్టాలో తెచ్చుకున్నాను దీన్ని. నేను సారీస్ బిజినెస్ చేసేటప్పుడు 2.5 ఇయర్స్ అయిపోయింది. దీనికి బ్లౌజ్ మాత్రం మంచిగా కుట్టింది మా. సో ఇది ఫ్రంట్ అన్నమాట, ఇది బ్యాక్. మీరు ట్రాన్స్పరెంట్గా ఉంది అనకండి, ఇక్కడ నుంచి వస్తుంది. సో చాలా స్టైలిష్గా ఉండింది, అందరికీ భలే నచ్చింది మా ఈ సారీ. ఈ బ్లౌజ్ ప్యాటర్న్ అనమాట. ఇది కూడా నేనే చెప్పి కుట్టించుకున్నాను, యాజ్ ఇట్ ఈస్ కుట్టింది. సో నచ్చాయనుకుంటాను. మీకు బ్లౌజెస్ ఒక్కొక్కటి క్లోజప్లో చూపిస్తాను మా. చాలా బాగా కుడుతుంది, కానీ బార్గెనింగ్ ఉండదు మా తన దగ్గర అసలు. ఎవరి దగ్గర బార్గెనింగ్ ఉండదు. నేను జనరల్గా బార్గెనింగ్ చేయను. అంటే మీరు అనొచ్చు, అదేంటి మేడం అడగాలి కదా అని చెప్పేసి. నేనేమనుకుంటానంటే వాళ్ళే చూసి వేస్తారులే, బార్గెనింగ్ చేయాలి అంటే ఎక్కువ చెప్పి తగ్గిస్తారు అని అనుకుంటాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నంబర్ ఇస్తాను, సో డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. చెప్పాను కదా, కానీ 6 months పడుతుంది ఒక్కొక్క బ్లౌజ్ ఇవ్వాలి అంటే. అది మీరు మాట్లాడుకోవాలి. పాపం తన దగ్గరికి వెళ్ళి తన డిజైన్స్ కొన్ని చూపిద్దాం అనుకుంటాను, కానీ ఇప్పటివరకు కుదరనే లేదనమాట. రండి ఆంటీ అంటుంటుంది. తను ఒక్కొక్కసారి అవైలబుల్గా ఉండదు, నాకు కుదరడం లేదు. వీలైతే ఒకసారి చూపిస్తాను అన్నమాట. చాలా మంచిగా డిజైన్ చేస్తుంది తను, శారీస్ మీద వర్క్ కానివ్వండి అంతా. ఈక్వల్లీ గుడ్ విశాల కూడా, అంతే చక్కగా చేపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో విశాలవి చూపిస్తాను.